ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం సెలవిస్తుంది, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నామండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు ఆయన బలహీనుడిగా ఉన్నాడు. ఆయన తన బలహీనత తన నుండి తొలగిపోవడానికి ఆయన దేవునికి వేడుకుంటున్నాడు. కానీ అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నా కృప నీకు చాలయ్యా, నా కృప నిన్ను బలహీనుడిగా ఉన్న నిన్ను బలపరుస్తుంది అని చెప్పి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు బలహీనులంగా ఉంటున్నామో అప్పుడు దేవుని యొక్క కృప మనల్ని బలపరచడానికి ఎప్పుడు కూడా మనతో ఉంటుంది అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనము మన శక్తికి మించినటువంటి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కలిగినప్పుడు మనం ఆలోచిస్తాం, అరే ఈ యొక్క కార్యాన్ని జరిగించడానికి నాకు బలం సరిపోతుందా, ఈ మనిషిని నేను ఎదుర్కోవడానికి నాకు అసలు ఆ బలం సరిపోతుందా, నేను ఏ పార్టీ వాడను అని చెప్పి మనం సొమ్మసిల్లిపోతామండి. పరిశుద్ధ గ్రంథంలో గిద్యోన్ అనేటువంటి ఒక భక్తుని గురించి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో మనం గమనిస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క శత్రువులైనటువంటి మిద్యానీయులు ప్రియమైన దేవుని బిడ్డలారా అప్పుడప్పుడు వచ్చి వారి యొక్క పంటలను పాడు చేస్తూ ఉంటారు, వారి యొక్క ఆశీర్వాదాలను దొంగిలిస్తూ ఉంటారు, వారి యొక్క నెమ్మదిని పాడు చేస్తూ ఉంటారు ఈ యొక్క మిద్యానీయులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు గిద్యోన్ అనేటువంటి ఒక పరిశుద్ధుడు ఎక్కువగా అంగలాడుస్తున్నాడు, ఈ యొక్క శత్రువు చేతి నుండి మాకు ఎప్పుడు విడుదల దొరుకుతుంది అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. ఆ యొక్క బాధతో ఉన్నటువంటి గిద్యోనికి ప్రభు దూత ప్రత్యక్షమయ్యి ఆయన అంటున్నాడు, అయ్యా నీకున్నటువంటి ఈ బలంతో నువ్వు వెళ్ళు, నిన్ను బలపరచు అని నేనే, నిన్ను పంపు అని నేనే కదా అని చెప్పి ప్రభు దూత ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు తన దూత ద్వారా ఆయన్ని బలపరిచేది మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బలహీనుడును అని చెప్పి అనుకుంటున్నటువంటి గిద్యోను జీవితంలో దేవుడు ఆయన బలపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప శత్రువులను ప్రియమైన దేవుని బిడ్డలారా కొంతమంది 300 మందితో ఆ గొప్ప సైన్యాన్ని జయించగలిగినటువంటి మహాకృపను దేవుడు గిద్యోనుకు దయచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు బలహీనుడు, కానీ దేవుని యొక్క కృప ఆయన బలపరిచినందువలన లోకమంతా కూడా యేసయ్య నామముకు ఆయన బలమైన సాక్షిగా నిలబడ్డాడు. ఆ యొక్క బలహీనుడైనటువంటి పౌలు భక్తుడు అంటున్నాడు, నేను బలహీనుడను, కానీ నన్ను బలపరిచే దేవుని ద్వారా నేను బలవంతుడైన సమస్తము నేను చేయగలనని చెప్పి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బలహీనులుగా ఉన్నారా? మీ జీవితంలో ఇశ్రాయేలు యొక్క పంటలను ఆశీర్వాదాన్ని పాడు చేసినటువంటి మిద్యానీయుల వలె మీ జీవితంలో మీ యొక్క ఆశీర్వాదాన్ని పాడు చేసేటువంటి శత్రువులు మీకన్నా గొప్పవారిగా ఉండొచ్చు, మీకన్నా బలవంతులుగా ఉండవచ్చండి. కానీ ఒక ఉదయకాల సమయాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ శత్రువుని ఎదిరించడానికి నీకు బలం సరిపోదని చెప్పి నువ్వు సొమ్మసిల్లిపోకు. నిన్ను బలపరిచేటువంటి బలవంతుడు నేను నీతో ఉన్నాను, నిన్ను బలపరుస్తాను. నీ సమస్యల మీద నువ్వు చూసి భయపడుతున్నటువంటి, నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావో, ఏ సమస్యలను చూసి నువ్వు బాధపడుతున్నావో, నాకు బలం సరిపోవట్లేదని చెప్పి నువ్వు బాధపడుతున్నావో, నిన్ను నేను బలపరచి బలవంతునిగా మార్చి సమస్తం మీద నీకు నేను జయాన్ని కలుగజేసే దేవుడను, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు భయపడొద్దని చెప్పి ఈ ఉదయకాల సమయాన దేవుడిని ధైర్యపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ శత్రువుల మీద దేవుడు మీకు జయాన్ని అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని బలపరిచేటువంటి యేసయ్య మనతో ఉన్నాడు. ఆయన మనం బలవంతులుగా మార్చి అన్నిటి మీద మనకు జయాన్ని కలుగజేస్తాడు. మీ జీవితంలో మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి, మీ ఆశీర్వాదాన్ని పాడు చేస్తున్నటువంటి శత్రువులందరి మీద దేవుడు మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నన్ను బలపరచవాని అందే నేను సమస్తమును చేయగలనన్న మాట ప్రకారము తండ్రి, నీ బిడ్డలు తండ్రి దేని గురించి భయపడుతున్నారో, బాధపడుతున్నారో, నాకు బలం సరిపోవట్లేదని చెప్పి తండ్రి అయ్యా బాధపడుతున్నారో, నీ బిడ్డలు తండ్రి బలపరిచి తండ్రి, వారు భయపడుతున్నటువంటి, వారు ఆశీర్వాదం దొంగిలిస్తున్నటువంటి అన్ని క్రియల మీద, అన్ని శత్రువుల మీద తండ్రి అయ్యా మీ బిడ్డలకు మీరు జయాన్ని కలుగజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మాట మీ బిడ్డల జీవితంలో 100% నెరవేరునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ తండ్రి మీ యొక్క ఆశీర్వదించే హస్తం మీ బిడ్డలకు తోడయ్యండి, మీ బిడ్డలను దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.